యోసేపు గారి యొక్క చరిత్ర మనం తెలుసుకుందాం. ఆది కాలములో అబ్రహామునకు ఇసాకు అనే కుమారుడు జన్మించాడు. ఇసాకునకు 2 కుమారులు, ఏశావు, యాకోబు. యాకోబునకు 12 మంది కుమారులు. వారిలో 11వ కుమారుడు మన ఈ కథానాయకుడు ఈ యోసేపు గారు. యోసేపు వారు ఎలాంటి వారంటే దేవుని యందు భయభక్తులు గలవారు. యోసేపు ధర్మము తప్పనివాడు, పెద్దలను గౌరవించువాడు, చిన్నలను మన్నలించువాడు, యథార్థంగా జీవించువాడు, ఆప్తులను ప్రోచు దీన దయాళుడు. అలాంటి ఒక గొప్ప వ్యక్తి యొక్క కథను మనం తెలుసుకోబోతున్నాం. ఆ కథ తెలుసుకోబోయే ముందు ఇప్పుడు యువత ఎలా ఉంది, ఈ లోకము దాని వ్యామోహాలకు లోనైనటువంటి ఒక యువత విశాల మార్గంలో పయనిస్తుంది. దైవ భీతి, దైవ భక్తి కలిగి దైవ మార్గంలో, ఇరుకు మార్గంలో నడుచుచున్నటువంటి మరొక యువత. ఈ యువతి యువకుల మధ్య సంఘర్షణ మనం చూస్తూనే ఆ తదుపరి యోసేపు గారి యొక్క కథ ద్వారా మన సందేశాన్ని తెలుసుకుందాం. పరిశుద్ధ పరమదివ్య సత్ప్రసాదమునకు నమస్కారములు కలుగునుగాక. పరిశుద్ధ పరమదివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్ర నమస్కారమును కలుగునుగాక. పరిశుద్ధ పరమదివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్ర నమస్కారమును కలుగునుగాక. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. దుష్టుల సలహాలను పాటింపనివాడు, పాపుల మార్గమున నడువనివాడును, అపహాసకులు కూర్చుండ చోట కూర్చుండని నరుడు ధన్యుడు. ప్రభు ధర్మశాస్త్రమును ఆనందముతో పారాయణం చేయుచు రేయింబవుళ్ళు దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు ఏటి ఒడ్డున నాటగా సకాలమున పండ్లనిచ్చుచు ఆకులు వాడిపోని చెట్టు వంటివాడు. అతడు తాను చేపట్టిన కార్యములన్నిట విజయమును బడయును. ఇప్పుడు ఒక ఆరాధన గీతం పాడుకుంటూ ఆ దేవాది దేవుని స్తుతించుకుందాం. ప్రేమించేదం అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో, ప్రేమించేదం అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో,
కొద్దిసేపు మౌనంగా మన మనసులోని విన్నపాల కోసం ఆ దేవాతి దేవుని ప్రార్థించుకుందాం. వినండి, అందరూ వినండి. ఈ రోజు నుంచి ఆ చర్చిలో మీ దేవుని పండుగ వేడుకలు జరుగుతున్నవి. మా కొత్త దేవుడు వచ్చాడు, మీ పాత దేవుణ్ణి చంపేస్తాడు. ఈ క్షణం నుంచి ఆ చర్చిలోకి ఎవరు వెళ్ళకూడదు, ప్రార్థనలు జరపకూడదు, ఏ వస్తువు తీసుకెళ్ళకూడదు. రండి, లోపలున్న వారంతా బయటికి రండి, లేదో తిండి నీరు లేక మాడి చావాలి. వచ్చేవారికి అడిగినన్ని వరాలు. మీ దేవుడు అడిగితే ఆలోచించి వరాలు ఇస్తాడు. మా దేవుడు అడగగానే ఇచ్చేస్తాడు. రండి రండి, అందరూ రండి. దేవుడండి, కొంగొట్ట దేవుడండి, కొత్త దేవుడండి, కొంగొట్ట దేవుడండి. ఇతడే దిక్కని మొక్కని వాడికి దిక్కు మొక్కు లేదండండి. ఇతడే దిక్కని మొక్కని వాడికి దిక్కు మొక్కు లేదండండి. బాబు రాండి రాండి, శిశువా కొత్త దేవుడండి, కొంగొట్ట దేవుడండి. గురువుగారు, ఏమిటా శక్తి? మమ్మల్ని లోపలికి వెళ్ళనివ్వటం లేదు. అది ఒక గొప్ప దైవశక్తి. ఆ శక్తి ఉన్నంత వరకు మనం లోపలికి వెళ్ళలేము. ఆ శక్తి గురించి నేను నీకు తర్వాత చెప్పేదను. అలాగే గురువుగారు. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రియమైన యువకులారా, మీ అందరికీ అభినందనలు, దైవాశీస్సులు. మీరంతా ఎంతో చక్కగా ఒక టీమ్గా ఏర్పడి మన విచారణలో ప్రతి గ్రామమునకు, మన పట్టణంలోని ప్రతి గృహమును సందర్శించి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇదంతా మీ దైవభక్తికి, యువశక్తికి నిదర్శనము. ఫాదర్ గారు, అది ఆ దేవుని నడిపింపు వలన మరియు మీ ప్రోత్సాహము, మీ నాయకత్వం వలనే మేమందరం కలిసి ఈ పని చేయగలిగాము. ఒక విచారణ గురువుగా అది నా బాధ్యత. అంతేకాదు, మీ తల్లిదండ్రుల ప్రోత్సాహము, మీ ఉత్సాహం వలన మన విచారణలో జరుగు ప్రతి కార్యక్రమంలోనూ, మరీ ముఖ్యంగా మన ఈ విచారణ పండుగను ఎంతో ఘనంగా ముందుకు నడుపుతున్నందుకు మీకు ఆ దేవుడి దీవెనలు. థ్యాంక్ యూ ఫాదర్. ఫాదర్ గారండి, యూత్ రిట్రీట్ అన్నారు కదా, ఎక్కడ, ఏ ఊరిలో? ఈసారి యూత్ రిట్రీట్ బెంగళూరులో జరుగుతుంది సంతోష్. బన్ను, మన విచారం తరపున ఈసారి ఎంతమంది పాల్గొంటున్నారు? మేము మొత్తం 10 మంది పాల్గొంటున్నాం ఫాదర్ గారండి. మంచిది. అసలు రిట్రీట్ అంటే ఏంటి ఫాదర్ గారు? రిట్రీట్ అనగా జ్ఞానవడకము. దీని ద్వారా మన విశ్వాసము ఆధ్యాత్మికంగా దృఢపడుతుంది. మరీ ముఖ్యంగా ఈనాటి యువత వక్ర మార్గంలో నడుస్తుంది. దానిని సరిచేసుకొని
దేవుని వైపు నడవటానికి ఈ జ్ఞానవడకము ఎంతో ఉపయోగపడుతుంది. కాబట్టి మీరందరూ తప్పకుండా ఈ వడకంలో పాల్గొని దేవుని వైపు నడవాలని నేను కోరుకుంటున్నాను. అలాగే ఫాదర్ గారండి, తప్పకుండా పాల్గొంటాం. శిష్యులారా, ప్రభు ఏంటి ప్రభు? ఈ లోకము దాని వ్యామోహము నాకు బానిస. ఈ యేసుక్రీస్తు భక్తులను సంఘానికి దూరం చేసేదను. ప్రియులారా, రండి, నా బోధలు ఆలకింపండి. ఈ యవ్వనము మళ్ళీ తిరిగి రాదు. తినండి, తాగండి, సుఖించండి, ఆనంద డోలికలలో విహరించండి. గురువుగారు, మీరు చెప్పినట్లే యూత్ సభ్యులను నా ఆవశ్యకతతో ప్రోత్సహించేదను. కానీ ఇందులో ఒక సమస్య ఉంది శిష్యులారా. ఈ ఆర్సిఎం యువత ఎంతో కఠినంగా ఉంటారు. వారి మధ్య భేదాభిప్రాయాలు సృష్టించే శిష్యులారా. అది కష్టమైన పనియే, కానీ అది ఎలా చేయాలి గురువు గారు? అది ఎలా అంటే, ఎంతటి మనిషి అయినా పడిపోయేది పదవి, డబ్బు, మందు, మగువ, పొగడ్తలు. అప్పటికి వాళ్ళు పడకపోతే వాళ్ళ అహంకారం మీద దెబ్బతీయండి. అహం ఎవరిని వదలదు. రాజులు, నాయకులు, యాజకులు, మఠకన్యలు, భక్తులు, యువత అందరూ దానికి బానిసలే. యుగ యుగాల నుండి ఆ బలహీనతతో ఈ యేసుక్రీస్తు రాజ్యాన్ని ధ్వంసం చేయడానికి ప్రయత్నిస్తున్నాను శిష్యులారా. గురువుగారు, మీరు చెప్పినట్లే ఈ యువతని ప్రోత్సహిస్తూ మంచి మార్గంలో నడిపించేదను. అదే మన ధైర్యం శిష్యులారా. ఇక రెచ్చిపోండి. అలాగే గురువు గారు. అరే, మనం ఫాదర్ గారిని కలవాలరా. ఎందుకు జోబి? మనకి కొన్ని సందేహాలు ఉన్నాయి, వాటిని గురించి తెలుసుకోవాలి. గుడ్ మార్నింగ్ బాయ్స్. ఏంటి ఇలా వచ్చారు? ఫాదర్ గారండి, మాకు కొన్ని సందేశాలు ఉన్నాయి, దానికి వివరించగలరా? తప్పకుండా. ఏంటో అడగండి. ఫాదర్ గారండి, ఈ యువతరం దారి తప్పి ఈ లోక వ్యామోహాలు పడిపోతున్నారు కదా, దాన్ని ఎలా సరి చేయాలి? అవును సంతోష్, సాతానుడు ఈ వయసులోనే యవనస్తులను ఎక్కువగా ప్రలోభిస్తాడు. అందుకని మీరంతా చాలా దృఢంగా ఉండాలి. ఎటువంటి ప్రలోభాలకు గురవ్వకుండా దేవుని మార్గంలో నడవాలి. లేదు ఫాదర్ గారు, మేము మన ప్రభువు అయిన యేసుక్రీస్తు మార్గంలోనే నడుస్తున్నాము. అలాగే ఫాదర్ గారండి, ఎటువంటి పాపాలకు గురి కాము. మంచిది, నాకు మీ మీద ఆ నమ్మకం ఉన్నది. ఫాదర్ గారు, బైబిల్లో యవన ప్రాయంలో నుండి సాతాను శోధనకు గురైన వ్యక్తి ఎవరైనా ఉన్నారా? ఎందుకు లేరు? చాలామంది ఉన్నారు. వారిని గురించి తెలియజేస్తారా ఫాదర్? తెలియజేయడమే కాదు, మీకు చూపిస్తాను. ఒక నిజాయితీ గల యువకుడు, దేవుని పట్ల భయభక్తి గల యువకుడు, ఇజ్రాయేలీయులలో శ్రేష్టమైన జీవితం జీవించిన ఒక వ్యక్తి
యోసేపు కథను ఇప్పుడు మీకు చూపిస్తాను. కళ్ళారా వీక్షించండి. అమ్మో అమ్మో, యోసేపు చరిత్ర. ఆ యోసేపు చరిత్ర ఇప్పుడు ఆ యువతకి తెలిస్తే ఆ యువతని నా రాజ్యంలోనికి లాక్కోలేను. ఏమైంది గురువు గారు, అంత ఆలోచనగా ఉన్నారు? అసలు ఆ యేసేపు ఎవరు? కంగారు పడుతున్నారు. ఆ యోసేపు ఎవరంటే శిష్యులారా, అతను ఒక మారుమూల గ్రామంలో పుట్టి పెరిగి ఎన్నో ఇబ్బందులు పడి ఎంతో కష్టపడి ఉన్నప్పుడు ఆ యావే దేవుడు దేవుని శక్తి అతని మీద ఉండి అతనిని ఒక గొప్ప రాజుగా చేశారు. ఇప్పుడు ఆ యువతకి ఆ కథ తెలిస్తే మన రాజ్యంలోనికి తీసుకురాలేము. మరి ఇప్పుడు ఎలా ప్రభు? మన రాజ్యంలో ఉన్న కొందరి బిడ్డలను చూపించేదను. వారిలాగే మీరు ఆ ఆర్సిఎం యువతని అలాగే చెడగొట్టి మన రాజ్యంలోనికి తీసుకురావాలి. అలాగే గురువు గారు. గురువు గారు. శిష్యులారా, నా బిడ్డలను చూడండి. హలో మామ, చెప్పమా. హలో హలో మామ. బుడ్డి ఎక్కడ? ఇక్కడే ఉన్నాను, ఇంటి దగ్గర. ఏంది బుడ్డి సండే ఇంత లేటా? ఏం లేదు మామ, వచ్చేటప్పుడు దారిలో ఒకటి తగిలేడు. మనసేం బాగాలేదు బుడ్డి, ఏం చేద్దాం చెప్పు. మనసేం బాగాలేదు మామ. ఎక్కడ ఉన్నావేంటి? ఎక్కడ తెలుసుగా నీకు, ఆదివారం ఎక్కడ ఉంటాం? మన స్పాట్లోనే ఉంటాం. వచ్చేస్తున్నా, ఉండు. తొందరరా. అవును, మన స్కూల్ పిల్లలు ఎమ్మటి పడేవాడేడి? వాడా ఇప్పుడే ఫోన్ చేశా, ఎత్తట్లా. నువ్వు ఒకసారి ఫోన్ చేయి బొమ్మరా గాడికి. హలో బొమ్మరే. హలో, చెప్పు గురు. ఎక్కడ ఉన్నావు గురు? త్వరగా. నేను ఇక్కడే ఉన్నా, బయట. చెప్పు. ఆదివారం కదా గురు, ఎక్కడ నువ్వు ఎంతసేపు? మరి ఏం చేద్దాం? స్పాట్లో వెయిట్ చేస్తావు, త్వరగా రా. వచ్చేటప్పుడు బాటిల్ తీసుకున్నా, 2 నిమిషాల్లో వచ్చేస్తా. వచ్చేటప్పుడు ఒక రెండు ఫుల్ ఒక 2 ఫుల్ తీసుకురమ్మావా. సరిపోతాయి 2, ఇంకో 2 తెమ్మంటారు. లేకపోతే ఆ 2 నాకు సరిపోతుందిలే కానీ. స్టప్ చెప్పన్నాడు విన్నీ వస్తారు కదా, విన్నీకి స్టప్ చెప్పండి. గన్ను కూడా చెప్పండి విన్నీకి. సరే నేను వచ్చేస్తాను స్పాట్లో. కొద్ది గ్లాస్ నేను రెడీ చేయండి అయ్యా. ఏ సాయి, నీకెలా బాబు చదువుతుంది? ఫోన్ కట్టేసావా? వీడికి మరీ తొందర ఎక్కువ, ఈ తాగుడు ఇటు పాడుగాను. హలో ఎత్తు. ముందే తెలిసింది నీలో పసవుంది, ముందే తెలిసింది నీలో పసవుంది. అయ్యో అభిసారిక అప్పుడే చెలరేగక. పోయింది గురు, ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. పోయింది.
అరే రే సాయి అగ్గిపెట్టి అగ్గిపెట్టి విన్ని ఇప్పటికే చాలా లేటు, తొందర కానిస్తే స్టార్ట్ చేద్దాం ఇంకా. గురువు వచ్చేటప్పుడు ఒకడు బాగా ఇసుకిచ్చాడు గురు, వాడిని ఏదో ఒకటి చెయ్యాలి. ముందు అయిన తర్వాత చేద్దాం ఏదో ఒకటి. నువ్వు పోయి విన్ని. కాదు గురు, ఏదో ఒకటి చెయ్యాలన్ని. ముందు పోయి 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 అవును విన్ని, పోయిన వారం పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి నేను బాగా కొట్టారు కదా, ఏమైంది ఏంటి? ఇప్పుడు అవసరమా? వాళ్ళు అడిగారా? వాళ్ళకి తెలియదు కాబట్టి చెప్తున్నాను మావా. కానీ కానీ లేపు లేపు. Cheers. హ్యాపీ సండే. ఇంకోటి 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 వదులు. అప్పు బాగా ఒకరు గురు కొంచెం హార్ట్ కలుపు. నీళ్ళు 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 పోయిరా సోడ మొత్తం ఇందిరా. లేపు. గురు ఇప్పుడు చెప్పండి గురు, వాడిని ఏం చేద్దాం? అరే బొమ్మది, నీ నచ్చి నువ్వు చేసుకో. మీరు వస్తారా రారా? ఇప్పుడే వెళ్ళేసేద్దాంపా. ఏదో ఒకటి చేయాలండి. నీకు నచ్చింది ఏరా, మేము ఉన్నాం నీ వెనకాల. పాండి వెళ్దాం పాండి. సరే ఆగు, గంజాయిలు గీస్తున్నాను, తర్వాత వెళ్దాం. అవునా, ఉందా? మామూలుగా ఉండదు మన దగ్గర మరి. తీ ఏంటి మామ, అది అంత బాగుంటుందా? స్వర్గం అంచుల దాకా వెళ్ళిపోతుంది. భూమి క్వార్టర్ గురు ఉన్నాడు. ఏదో చెప్పావు కానీ దాన్ని మించుంది గురు ఇది. మరి మనం చెబితే అన్నీ అలాగే ఉంటాయి. అలాగే. నెక్స్ట్ ఏంది? ఏంది బుడ్డి? ఏం సంగతులు ఇంకా? ఏముంది, అంతా మామూలు. అరే ఏంది స్కూల్ అమ్మాయిలు వెనకాల తిరుగుతున్నావు ఈ మధ్య? నేను ఆ టైప్ అయితే కాదులే కానీ. నేను బుడ్డి చూసాం లేవా. మీరెందుకు వచ్చారటు? మీరు కూడా తిరుగుతున్నారు ఏంది? మరి అందుకే వచ్చాం మేము కూడా. ఏ స్కూలు? కేఎస్ఎం హై స్కూలు. దాని దగ్గరికే వచ్చావా నువ్వు? మరి మామూలుగా ఉండదు. పోయిన వారం ఒక అమ్మాయి గురించి చెప్పావు కదా, మనసు పారేసుకున్నానని. అవును గురు, ఆ అందం అసలు విన్ని ముందు చెప్పు, తర్వాత పోద్దాంలే. సర్లే, ఓ మంచి పాట పెట్టరా బొమ్మరాయ్. ఆ చుండ్రుల్లో బుక్క చారిందే నక్క, నా ఒళ్ళంతా ఆడిందే నైతక్క. దీనందాలో తిక్క, దీనేశాలో తిక్క, నా గుండెల్లో పొత్తాందే రుక్క. ఓ చికిరి 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 పడతా 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 ఎనకే పడతా సమారు సందేశీ ऐसे के काटिगिरी गिरी गुंजेश्वर के सका मुंदो जनका. బొమ్మరాయ్ ఆడగిరా, ఆగరా, వస్తున్నాం మేము కూడా. ఏడకొస్తారు? ఎట్ట పడిపోతే ఆటోని పిలవాలేంది? వస్తున్నాం, రాండి రాండి.
దాని సంగతి చూస్తాను. నేను చూశారుగా శిష్యులారా, వీళ్ళంతా నా బిడ్డలు. ఎవరంటే నా బిడ్డలు. వీళ్ళని చూసి మీరు కూడా ఆ ఆర్సీఎం యువతని ఇలాగే చెడగొట్టి నా రాజ్యంలోకి నా బిడ్డలుగా తీసుకురావాలి శిష్యులారా. అలాగే ప్రభు. ఇక సెలవు. ఇప్పుడు మనం 2 రకాలైనటువంటి యూత్ని చూసాం. ఈ లోకము దాని వ్యామోహాలకు గురైనటువంటి ఒక యువత, మొదటిగా చూసినటువంటి దైవ మార్గంలో ఉన్నటువంటి యువత. దైవ మార్గము ఇరుకు మార్గము. విశాల మార్గము. అన్ని అవలక్షణాలు నేర్చుకున్నటువంటి యువత. ఇలాంటి యువత మనం చూసినట్లయితే ఈనాటి కథ యోసేపు. ఇప్పుడు మనం యోసేపు చరిత్రను చూద్దాం. కుమారులారా, తండ్రి మీరు భోజనం చేసి విశ్రాంతి తీసుకొనుడు. మీరు వేకువనే లేచి ఏం చేయవలనో చెప్పేదాను. అటలనే తండ్రి. సోదరారు కుమార రూబేను, మీరు వేకువనే లేచి మా నాల మందలను గొర్రెల మందలను తీసుకొని షేకంలో మేపండి. నీతో నీ సోదరులను కూడా తీసుకొని పొమ్ము. అటులనే తండ్రి. ప్రాతకాలముననే సోదరులములతో బయలుదేరిపోయేదము. యోసేపును కూడా తీసుకొని పోయేదము. వలదు, యోసేపు పసివాడు, 12 ఏళ్ల ప్రాయము గలవాడు. అతనిని నా దగ్గరే ఉండనిండు. చూడు సోదరా రూబేనా, తన చిన్న కుమారుడు యోసేపు అంటేనే తండ్రికి ఎంత ప్రేమో ఎంత అభిమానమో కదా. అవును, మనకంటే మన తండ్రి ఆ యోసేపుని అధికంగా ప్రేమించుచున్నాడు. అంతేకాదు, ఆ యోసేపునకు పొడుగు చేతుల నిలువటానికి కొట్టించాడు. వాడంటే నాకు ఎంతో ప్రేమ. పోనీలేరా,
చిన్నవాడు కదా, ఏదో ఎక్కువ ప్రేమ చూపిస్తున్నాడులే. సరే రండు, అందరము నిద్రించదము. భూమి ఆకాశమును సృష్టించిన సర్వోన్నతుడైన యావే దేవ, ఈ దినము మా తల్లిదండ్రులను తోబుట్టువులను అందరినీ కాపాడండి. సమస్తము మీ చిత్త ప్రకారమే జరుగునుగాక. యోసేపు, యోసేపు, నా ముద్దుల కుమారా, ఎచ్చుట ఉన్నావు నీవు? యోసేపు, యోసేపు, ఓ నువ్వు ఆ దేవుని ప్రార్థిస్తున్నావా? ఆ దేవాది దేవుడు నిన్ను దీవించును గాక. తండ్రి ప్రణామములు. దీవెనలు కుమారా. తమ సోదరులు ఎచ్చుట ఉన్నారు, వారు ఏం చేయుచున్నారు? వారు తమ రాకకై వేచి ఉన్నారు. మంచిది, ఇది భోజన సమయము. అందరూ కలిసి భోజించుట మంచిది. రండు. అన్నలారా, అన్నలారా, తండ్రి గారు విచ్చేస్తున్నారు. తండ్రి గారా, మా అన్నదమ్ములము మీ కొరకు వేచి ఉన్నాము. మంచిది, ఇది భోజన సమయము. అందరూ కలిసి భుజించటం మంచిది. మీరందరూ ఆ దేవుని యందు భయభక్తులతో కలిసి మెలిసి జీవించాలి. మన కుటుంబానికి మంచి పేరు తీసుకురావాలి. రెండు. వీడిని చిన్నప్పుడే ఇంత గారాబంతో పెంచుతున్నాడు కదా, రేపు పెద్దయిన తర్వాత మనకి ఏకమేక ఉన్నావు కదా. అవును, వీడు అంటేనే నాకు ద్వేషం. మనం అందరూ వీడిని సహించాలా లేక భరించాలా? సరే సరే, ఇప్పుడు పనుకొని నిద్రపోండి, వేగోనే లేవాలి కదా. అవును. అన్నయ్య, ఓ పెద్దన్నయ్య, ఓ చిన్నన్నయ్య, అందరూ లేవండి. నిద్రించుచున్నప్పుడు ఏంటి అంతరాయం? నేను ఒక కల కన్నాను, అది మీకు చెబుతాను. లేవండి. ఆ కళ ఏంటో చెప్పుము. అన్నలారా, మనమందరము పొలములో పన్న చుట్టూ చుట్టిమి. నేను కట్టిన పన్ను నిలువుగా నుంచొని మీ పన్నులు నాకు సాగలపడిది. ఏంటి, నువ్వు మాకు రాజువా? మాపై పెత్తనం చెలాయించాలనుకుంటున్నావా? ఒరే పిల్ల కుంక, ఏమిటిరా నీ స్వప్నపు శుద్ధులు? నువ్వు మమ్మల్ని ఏలేదవా లేక పరిపాలించేదవా? ఎంతటి అహంకారం! వేలడంత లేవు, నీవు మాకు రాజువా? ఏమి రాని కండకావరం, మేమంతా కలిసి నిన్ను చితకబాదెదము. తండ్రి గారితో ఈ సంగతులను తెలియజేయదము. అదిగో తండ్రి గారు విచ్చేయుచున్నారు. తండ్రి గారా, మీ కుమారుడు కలలు కనుచున్నాడు, ఆలకించండి. కుమారా యోసేపు, ఆ కలేమిటో వివరించుము. తండ్రి, నేను కన్నకల ఏమనగా, సూర్యుడు చంద్రుడు 11 నక్షత్రములు నాకు నమస్కరించి సాష్టాంగ ప్రణామం చేయుచుండెను. ఇది ఏమి, ఎక్కడి కళ? నేనును మీ అమ్మ నీ సోదరులు అందరూ కలిసి నీ ముందు సాష్టాంగ నమస్కారాలు చేయమా? మతిపోయినదా యోసేపు? మతిపోవుట కాదు, తల తిక్క పోగొడత వీడి తిక్క. ఏమి వీడి పొగరు? పొగరు కాదు, అహంకారం. వీడికి తగిన బుద్ధి చెప్పేదాము. కుమారులారా, యోసేపు పసివాడు, వదిలేయండి. మీరు వెళ్ళి నిద్రించండి. మీరు వేకువనే లేచి మన గొర్రెల మందలను షెకెముకు తీసుకెళ్ళి మేపండి. అట్లనే తండ్రి.
రారా యోసేపు, నీ సోదరులు మన మందను మేపుతున్నారు కదా, రమ్ము, నిన్ను కూడా వారి వద్దకు పంపేదను. నేను సిద్ధంగా ఉన్నాను తండ్రి, వెళ్ళి వచ్చేదా. నువ్వు వెళ్ళి నీ సోదరులు యోగక్షేమములు తెలుసుకొని నాకు తెలియజేయు. అటులనే. క్షేమంగా వెళ్ళిరా నాయనా. అయ్యా నమస్కారం. ఎవరు బాబు నువ్వు? నేను నా సోదరుల కొరకు వెతుకుచున్నాను. వారు మందలు ఎక్కడ మేపుచున్నారో మీకు తెలియనా? దయచేసి చెప్పుము. వారు ఇక్కడ నుండి సాగిపోయిరి. దోతాను వెళ్తాము అని అనుకుంటుండగా నేను వింటుని. వందనములు. నేను వెంటనే దోతాను వెళ్ళదా. త్వరపడి వెళ్ళుము. అదిగో కలగలుచున్నవాడు వచ్చుచున్నాడు. రండి, వీడిని చెతకబాది చంపేదము. ఆ యోసేపును చంపి ఈ గుంతలో పడవేసి అడవి మృగము తినేదని చెప్పేదాము. అప్పుడు వీడి కళలు ఏమవుతుందో చూద్దుము. తమ్ముళ్ళారా, యోసేపును చంపవలదు. మనకు ఈ రక్తపాతం ఎలా? యోసేపును ఆ అడవి గోతిలో త్రోయుడు. అతనికి ఎటువంటి ప్రాణహాని చేయకుడు. కలల కనవాడా, రమ్ము, వచ్చి మమ్ము ఏలము. నువ్వు రాజువా? నువ్వు మమ్మల్ని పాలించేదివా? యోసేపును చంపి అతని చావును కప్పిపుచ్చడం వలన మనకు మేలేమి కలుగును? రండు, అతనిని ఇష్మాయిలులకు అమ్మేదాము. మాకు అంగీకారమే. ఓ ఇస్మాయిలారా, ఈ బాలుడు యోసేపు, ఇతని తీసుకొని 30 వెండి నాణెములు ఇవ్వమను. 30 వెండి నాణెములు చాలా ఎక్కువ. 20 వెండి నాణెములు కొనేదము. సరే, ఎంతో గుంతైనా 20 నాణాలకు ఇచ్చేదము. సొమ్ము ఇమ్ము కాదు. పోరా పిల్లకుండా పో. అన్నలారా, మీకు ఇది తగునా? నేను ఒక్కసారి తండ్రి గారిని చూసి వెళ్ళదా. నోరు మూసుకొని పోరా. రమ్ము బాలక. ఏడి, ఎక్కడా? యోసేపు ఈ గోతిలో కనిపించడం లేదు. తమ్ముళ్ళారా, యోసేపు ఈ గోతిలో లేడు. ఎక్కడికి వెళ్ళాడు? మాకు తెలియదు. వీళ్ళ బారి నుంచి యోసేపును కాపాడదామనుకున్నాను. ఇప్పుడు నా తండ్రి గారికి నా ముఖము నేను ఎలా చూపించుకోవడదేను? లేదా దారిలో ఏదైనా మృగం చంపేసి తినేసిందా? ఇప్పుడు నా తండ్రి గారికి నేనేమని సమాధానం చెప్పేదను? అయ్యో, ఇదిగో ఈ నిలువుటోని తీసుకొని మేక పిల్లను చంపి దాని రక్తం పూచుదాము. దీన్ని తండ్రి యొద్దకు పంపేదాము. మంచి యోచన. ఇది మనకు కంటబడినది. ఇది మీ కుమారుడి అంగియో కాదు, చూడుమని చెప్పేదాము. రండు, తండ్రి వద్ద ఈ సమాచారము చేరవేద్దాము. సంధ్యా సమయం అగుచున్నది. నా ముద్దుల తనయుడు యోసేపు షెకెము వెళ్ళి తన అన్నల గురించి ఏ సమాచారం తీసుకురాలేదే.
ఏమయ్యుండును? నా మనసేదో కీడుని సమీపిస్తున్నది. కుమారులారా వచ్చారా? చిన్నవాడు యోసేపు ఏడి? తన కొరకు చూసి చూసి నా కళ్ళు కాయలు కాసినవి. ఇంతకీ యోసేపు ఏడి? మాకు తెలియదు తండ్రి. యోసేపు మాకు కనపడలేదు, కానీ మేము గొర్రెల మందను కాచుండగా మాకు ఈ అంగీ కనపడినది. ఇది మీ కుమారి అంగీయ కాదు, గుర్తించగలరా? అయ్యో అయ్యో, ఇది నా ముద్దుల తనుడు, నా యోసేపు అంగి. ఏమైంది? ఏ మాయదారి మృగము నా యోసేపుని ముక్కలు ముక్కలుగా చేసి మృంగి వేసినదా ఏమో? అయ్యో తండ్రి, అయ్యో, ముదుమున పుట్టిన నా ముద్దుల బిడ్డ నన్ను విడిచి వెళ్ళావా? అయ్యో అయ్యో తండ్రి, నేను ఏడ్చుచు నా కుమారునితో పాటు పాతాళానికి పోయేదా? నేను మరణించి నీ చెంతకు చేరని తరియా, నీ చెంతకు చేరదా? ఆ విధంగా యోసేపుని ఇస్మాయేలీలకు అమ్మి బానిసగా ఐగుప్తుకు వెళ్ళబడ్డాడు. ఐగుప్తులో బానిసగా ఉండి తన పనిని తాను చిత్తశుద్ధితో చేయటం వల్ల దేవుడి పట్ల భయభక్తులు కలిగి అప్పచెప్పినటువంటి పనిని చక్కగా నిర్వర్తించటం వల్ల అందరి మన్ననలను పొంది పోతిఫర్ వారి యొక్క ఇంట్లో ఉంటూ సమస్త పనులు చక్కబెట్టుచున్నాడు. యోసేపు పెద్దరిగిన తర్వాత దేవాతి దేవ, యావే దేవ, మా పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవ, మీకే వందనములు. మీ దీవెనలతో ఈ ఐగుప్తు దేశమున వర్ధిల్లుతూ ఫరో రాజు సంరక్షకుడు అయిన పోతీఫోరు ఇంటి పెత్తనమంతయు నాకు అప్పగించాను. మీ కృపకు పాత్రునగుట వలన ఈ ఇంటి పెత్తనమంతయు నాకు అప్పగించి ఇల్లు, వాకిలి, పొలము అంతయు దినదినాభివృద్ధి చెందుచున్నాను. మీకే స్తుతి స్తోత్రము. బడా సేవక యోసేపు, నీవు ఏ కార్యము చేపట్టినా అది విజయవంతమగుచున్నది. మా హృదయంబు పరవశంతో ఉప్పొంగుచున్నది. కావునని ఒక్క ఇంటి మాట తప్ప సర్వము నీకు అప్పగించి చీకు చింత లేకుండా మా కార్యములను మేము చక్కబెట్టుకుంటున్నాము. యజమానుల వారి అభిమానమునకును నమ్మకమునకును కృతజ్ఞలము. మీరు ఏ పని చెప్పినా సరే చేయుటకు మేము సిద్ధముగానున్నాము. ఇంటి విషయము మాకు ఏమీ చెప్పవలదు. మీకు ఏమైనా అడగవలసి వస్తే నా ప్రియసతి, నా సుకుమారి జులేఖాను సంప్రదించండి. అటులనే ప్రభు సెలవు. నా ప్రియసతి జులేఖ సమీపించు. నా శ్రీవారు, నా ప్రియసకుడు ఈరోజు చాలా సంతోషంగా ఉన్నట్టున్నారు. అవును, సంతోషంగా ఉన్నాను. ఈ యోసేపునకు ఏ కార్యము ఇచ్చినా అది చాలా విజయవంతమవుతున్నది. మన ఆస్తులను 10 రెట్లు పెంచాడు. ఒక్క ఇంటి విషయము, నీ విషయము తప్ప సర్వాన్నంతటిని యోసేపుకు అప్పగించి తిని
మరి నీకు సమ్మతమేనా? సమ్మతమే నా ప్రియ సకుడా. సమ్మతమా? మరి సమీపించు. అందుకే జులేక నీవంటే నాకు వల్లమాలిన ప్రేమ. యోసేపు, యోసేపు, చెప్పండి అమ్మా. నీ రాకకై 1000 కన్నులతో ఎదురు చూసుచున్నాను. నీతో చాలా ముఖ్యమైన పని ఉంది. ముఖ్యమైన పనియా? ఏమిటమ్మా పని? వెంటనే తెలియజేయండి. తక్షణమే సేవకులను పంపించదను. సేవకులు కాదు, నీవే స్వయముగా రావాలి. అది సేవకులు చేసే పని కాదు. నేనా? స్వయముగానా? ఏమిటమ్మా ఆ పని? రా రా, నీ సుందర ముగ్ధ మనోహర మోము నా మదిలో హృదిలో కలవరము రేపి జాలువారు. मेरा जानू मेरा जानूले వరవీణవులే కిలికించి తాళలో ఆహాహా జానవులే మృదు పాణివిలే మధు సంతకాలలో కన్నులలో సరహ పిన్నెలలే నిన్ను వలచి నీ బిగి కౌగిలిలో కరిగిపోవాలి. మదియ మనసంబు తహతహలాడుచున్నది. అమ్మా, మీరేమి మాట్లాడుచున్నారు? ఇది సరి అయిన ఆలోచన కాదు. నా ఆలోచన ఒకటే. నీతో పొందు నా మనసుకు విందు. రమ్ము నాతో సైనింపుము, రమ్ము. ఛీ, వదలండి. మీరు నా యజమాని గారి భార్యవి, అంటే నాకు యజమానురాలివి. అంతేకాదు, మీరు నాకు తల్లితో సమానమైనట్టు వాళ్ళు. అంతేకాదు, యజమానులను నమ్మి ఇంటి పెత్తనమంతయు నాకు అప్పగించను. నన్ను నమ్మక ద్రోహం చేయమంటారా? నన్ను క్షమించండి. నేను నిన్ను ఎప్పుడో క్షమించాను. నీవు నన్ను క్షమించి నా కోరిక తీర్చు. నా తనువు మనస్సు నీ కొరకే పరితపించుచున్నది. నాలోని మోహాగ్ని చల్లార్చుము. నీవంటే నాకు పిచ్చి ప్రేమ. రా. వదలండి. నేను నమ్మిన నా దైవానికి, నన్ను నమ్మిన నా యజమానునికి నేను ద్రోహం చేయను. నేను నీ ప్రేమలో మునిగిన ప్రేమ పిపాసిని. నీవు నా ఇంట ఆశ్రయవాసివి. నీ హృదయం కరగదా? నా దాహం తీరదా? తీరదు. నీలాంటి జాగ్రత్త గల స్త్రీలన్నా వారి క్రియలన్నా నాకు అసహ్యము. ఛీ, పొమ్ము, ఇక్కడ నుండి దూరముగా పొమ్ము. పోవాలా? ఎక్కడికి పోవాలరా? నీవే పోరా. నీవు నా కోరిక తీర్చకపోతే నిన్ను నలుగురిలో అవమానించి నన్ను బలవంతం చేయుచున్నావని అల్లరి చేసేదను. మీరు ఏమి చేసినా సరే నేను ఎటువంటి పాపము చేయను.
అందరూ రండి. ఆ హెబ్రీయుడు నా చేయి పట్టుకొని నన్ను బలవంతం చేయుటకు వచ్చాడు. నేను బిగ్గరగా కేక వేయగా ఈ వస్త్రమును వదిలి పారిపోయాడు. ఏమంత బిగ్గరగా కేకబెడుచుంటివి? ఏమైనది? ఏమైనదా? మీరు తీసుకువచ్చిన ఆ సేవక బానిస ఆ హెబ్రీయుడు నా చేయి పట్టుకొని లాగి అవ్వా తనతో సైనింపమని బలవంతం చేశాను. నేను బిగ్గరగా కేకవేయగా ఈ వస్త్రమును వదిలి పారిపోయాడు. దుర్మార్గుడు ఎంతకు బరి తెగించెను! నాకు ద్రోహం చేయదలిసిన వాడిని వెంటనే రాజు ఖైదీ చెరసాలలో వేయించదును. ఏయ్, ఎవరక్కడ? వెంటనే ఆ యోసేపుని ఇక్కడికి పట్టుకురండి. ద్రోహి, నిన్ను నమ్మి నా ఇంటి సర్వహక్కులను నీకు అప్పగించితిని, నన్నే మోసగించదవా? ఛీ, పొమ్ము. ప్రభు, నన్ను నమ్మండి, నేను ఏ పాపము ఎరుగను. నీచుడా, నీ ముఖము నాకు చూపించుకో, వెళ్ళు. రాజాతిరాజా, రాజమార్తాండ, రాజగంభీర, శ్రీ 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 ఫరో రాజు గారు ఏం చేస్తున్నారు? ప్రణామములు మహాప్రభు. ఫరో మహామంత్రి వజీర్, ఏమి మీ ఆకస్మిక ఆగమన అంతర్యము? మన రాజ్యమున కొత్త విషయంలో ఏమి జరిగినవి? మహాప్రభు, తమ పరిపాలనా కాలమున ప్రజలందరూ సుఖ సంతోషములతో ఉన్నారు. తమరి ఆజ్ఞ ప్రకారం విందు ఏర్పాట్లు పూర్తయినాయని తెలియజేద్దామని విచ్చేసి తిని. అటులైన ఆ ఏర్పాట్లు మేము కొనలారా వీక్షించదము. రెండు చిత్తము ప్రభు. ఓయ్ ప్రభు, నీవు తయారు చేసిన మధుపానము తీసుకురమ్ము, స్వీకరించదము. అటులనే ప్రభు. ఏమిటిది ఇంత నీచముగా ఉన్నది? నీవు నీ ఏలిక పట్ల ఎంత నిర్లక్ష్యంగా ఉంటివా? ఎవరక్కడ? వీడిని బంధించి చెరసాల్లో వేయడు.
రుచికరమైన పదార్థములు తయారు చేస్తావా? చిత్తం ప్రభు. అయినా గుమగుమలు ఆడుతున్న ఈ రుచికరమైన వంటను చూస్తే తెలియట్లేదా? వజీర్, వాటిని రుచి చూడుము. చీ చీ, ఏమిటిది? లవణములతో కూడి ఉన్నది ప్రభు. ఓరి అప్రాచుడా, మది ప్రియ సుఖీ జన్మదినమున లవణములతో వంట చేయదువా? వీడిని శిక్షించి బంధించండి. ప్రభు, ఎలా పిల్ల కలగండి ప్రభు, క్షమించి వదిలేయండి ప్రభు. ఎవరక్కడ? వజీర్, ప్రభు, నా కిరీటమును సరిచేయము. అటులనే ప్రభు. ఇక మనం నిష్క్రమించదము. ప్రభు, మేము విశ్రాంతి తీసుకున్నదము. యూసేపు చెరసాల్లో ఉన్నప్పుడు పానీయ పాత్రకుడు, వంటవాడు ముగ్గురు ఆ చెరసాల్లోనే ఉంచబడ్డారు. వారి మధ్య సంభాషణ జరుగుతుంది. సహోదరులారా, ఏమైనది? మీరు చింతాక్రాంతులై ఉండుట నాకేమీ నచ్చలేదు. మీ ముఖములు చిన్నపోయిన వేళ నేను ఒక కల కంటిని. నా కలను వివరించి చెప్పువాడు ఒక్కడనూ లేడాయను. స్వప్న వాక్యమును తెలియజేయ వంతు దేవునిది కదా. అయినా పర్వాలేదు, చెప్పండి, వివరించుము. నా కల ఏమనగా, నా ముందు ఒక ద్రాక్షలత ఉండుట చూచి తిని. దానికి 3 రెమ్మలు కలవు. ఆ రెమ్మలు మొగ్గ తొడిగిన వెంటనే పువ్వులు పూచెను. ద్రాక్ష ఫలములు గుత్తులుగా తయారాయను. నా చేతిలో ఫరో రాజు పానపాత్రం ఉన్నది. ఆ ద్రాక్ష రసములను ఆ పాత్రలో పిండి ప్రభువునకు ఇచ్చాను. ఇదియే నా కళ. సహోదరుడా, నీ కళకు అర్థం ఏమిటంటే 3 రెమ్మలు అనగా 3 దినములు. 3 దినములలో ఫరో రాజు నిన్ను ఆదరించును, నిన్ను మన్నించును. తిరిగి మరలా నిన్ను అతని రాజ్యములో అతనికి పానీయవాహునిగా నిన్ను నియమించుకుందును. సోదరా, నేను ఒక కలగంటిని. నేను నడుచుకుంటూ వెళ్తున్నాను. నా తల మీద 3 గంపలు ఉన్నవి. వాటిలో తెల్లటి పిండి వంటలు ఉన్నవి. పైనున్న గంపలో ఫరో రాజుకి ఇష్టమైన పిండి వంటలు ఉన్నవి. అవి పిట్టలు తినుచున్నవి. ఈ కథకి అర్థమేమి? సహోదరుడా, ఈ కళకు అర్థం ఏమిటంటే 3 గంపలు అంటే 3 దినములు. 3 దినములలో ఫరో రాజు నిన్ను విడుదల చేయును. విడుదల చేసి నిన్ను చెట్టుకు వ్రేలాడదీయును. అప్పుడు పక్షులు నీ మాంసమును భక్షించును. ఓయ్ మిమ్మల్ని, ఈరోజు ఫరో రాజు గారి జన్మదినోత్సవం. ఆ శుభ సందర్భం పురస్కరించుకొని ఈ పానీయవాహకుని, ఈ వంటవాడిని విడుదల చేయమని తెలిపిరి. మీరు రాసిన రండి. పానీయవాహకుని తిరిగి పూర్వపదేందు నియమించమని తెలిపిరి. కానీ ఈ వంటవాడిని ఉరితీయమని తెలిపిరి. సోదరా యోసేపు, నీవు చెప్పినట్లే 3 దినములలో నా కళ నెరవేరినది. నేను వెళ్ళి రాజనుగ్రహము పొందెదను.
సహోదరుడా వెళ్ళుము, నన్ను గుర్తుంచుకొనుము. తప్పకుండా. చింతించకు సహోదరుడా, మన జీవితం అంతయు ఆ దేవుని ఆజ్ఞ ప్రకారమే నెరవేరును. నాకెంతో శిరోభారంగా ఉన్నది, కొద్దిసేపు విశ్రమించగలను. ఈ కళ ఏమి ఇంత విడ్డూరంగా ఉన్నది? నా మనసు ఎంతో కలవరపడుచున్నది. నేడు నా స్వప్నమున 2 సంఘటనలు జరిగినవి. ఆ 2 కళలకు అర్థమేమియో. పోయి ఐగుప్తు దేశంలో ఉన్న సర్వజ్ఞానులను మంత్రగాళ్లను మా వద్దకు తీసుకురమ్మని ఆ వజీరుకు తెలియజేయము. మహాప్రభు, తమరి ఆజ్ఞ ప్రకారం ఈ దేశమంతా తెలియజేసితిమి. కానీ ఏ ఒక్కరును ఆ కళను గురించి వివరించేవాడు రాలేదు. ఏ ఒక్కడునూ రాలేదా? రాలేదు ప్రభు. అటులైనా బహుమతులు ప్రకటించండి. బహుమతులు కూడా ప్రకటించింది ప్రభు, కానీ ఎవరూ ముందుకు రాలేదు. ప్రభు, మీరు అనుమతించిన నేను ఒకరిని గురించి చెప్పేదను. తెలియజేయము. నేను చెరసాలలో ఉన్నప్పుడు యోసేపు అనే యువకుడు నా కలను వివరించెను. అతడు చెప్పినట్లే 3 దినములలో నేను చెరసాలలోంచి విడుదలయ్యి మరలా మీ వద్ద పానీయవాహకుడిగా నియమింపబడి తిని. అటులైనా వాడిని నా వద్దకు పిలిపింపుము. ఓయి, వెళ్ళి ఆ యోసేపును తీసుకొని రమ్ము. ప్రణామములు ప్రభు. మీ దాసుడైన యోసేపును మీ సౌకునకు వచ్చి ఉన్నాను. యోసేపు, నీ గురించి మేము విని ఉన్నాము. స్వప్నార్థములను వివరింపగల శక్తి కలవాడు అని మేము తెలుసుకొంటిమి. నేనెంతటి వాడిని ప్రభు? స్వప్న వాక్యమును తెలియజేయనది వంతు దేవునిది. అంతేకాదు, ఏలిన వారికి మెగులు కలిగినట్లుగా ఆ దేవుడే తెలియజేయగలడు. మీ స్వప్న వాక్యమును తెలియజేయగలరా? కలలో నేను నైల నది వడ నిలబడి తిని నది నుండి బలిసి నురుపు తేలిన 7 ఆవులు బయటికి వచ్చింది. అవి జమ్ములో మేచుండెను. ఆ తరువాత బక్క చిక్కి చూడవేకారంగానున్న మరి ఒక 7 ఆవులు పైకి వచ్చాను. అటువంటి బక్క చిక్కిన ఆవులను మేము ఈ ఐగుప్తులో ఎన్నడూను ఎప్పుడును చూడనే లేదు.
ఆ తరువాత వచ్చిన ఆ యొక్క బక్క చెక్కిన ఆవులు ముందు వచ్చిన మంచి ఆవులను ఏడిటిని మింగివేసెను. అయినను అవి యథార్థంగానే ఉండును. ప్రభు దేవుడు తాను చేయబో పనిని తమ పని వారికే తెలియజేశాను. నేను మరి ఒక కలను కంటిని. అది దుంటకు 7 గడ్డి కంకులు పుట్టెను. అవి తూర్పు గాలి తగిలి మాడిపోయాను. ఆ తరువాత 7 పిల్ల కంకులు 7 మంచి గడ్డి కంకులను మింగివేసాను. ప్రభు ఈ 2 కలలకు అర్థము ఒకటే. బలిసి ఉన్న 7 ఆవులు మొదటి 7 సంవత్సరములు, మరియు బక్క చిక్కిన 7 ఆవులు తరువాత 7 సంవత్సరములు. అనగా ఈ ఐగుప్తు దేశమునందలి మొదటి 7 సంవత్సరములు పంటలు విస్తారముగా పండి ఈ ఐగుప్తు దేశపు ప్రజలందరూ సంతోషముగా జీవిస్తారు. అంతేకాదు ప్రభు, మరలా వచ్చు 7 ఏండ్లు కరువు కాలము, అనగా మీ దేశమంతటా కరువుతో తాండవించును. కరువు సంభవించునా? అవును ప్రభు, మహాదారుణమైన కరువు. అటులైన దానికి విరుగుడేమో నీవే చెప్పు. విరుగుడు ఉన్నది ప్రభు. ఒక వివేకశీలిని, ఒక విజ్ఞానశీలిని అన్వేషించి ఈ దేశమంతటా పంపించండి. అతను మొదటి 7 సంవత్సరములో విస్తారముగా పడిన పంటను గిడ్డంగులలో నిల్వ ఉంచి కరువు సంభవించినప్పుడు ఆ ధాన్యమును, ఆ ఒడ్డును ఐగుప్తు దేశ ప్రజలకు వాడండి. అప్పుడు కరువు సమయమందు ప్రజలు మిమ్ము ఆరాధింతును. ఇట్టి దైవ ప్రబోధితులైన వ్యక్తిని ఐగుప్తు దేశమున మనము వెతకగలమా? అట్టి విజ్ఞానవంతి, వివేకశీలి నీవే. నీకు ఈ ఐగుప్తు దేశమును సర్వమును కట్టబెట్టుచున్నాను. ఒక్క సింహాసన విషయంలో తప్ప ఐగుప్తు దేశంలోని సర్వము నీకు సాష్టాంగపడును. ఏలిన వారి ఆజ్ఞకు బద్ధుడను, మీ మాట చొప్పున నేను నడుచుకొందును. నేను నిన్ను ఐగుప్తు దేశమునకు సర్వాధికారిగా నియమించుచున్నాను. ఇదే మా ఆజ్ఞ. పోతిఫర్ అతనికి రాజవస్త్రము ధరింపుము. ఓజీర్ అతనికి అంగుళికం ధరింపుము. మంత్రులారా, ఇతనిని రాజవాహనం ఎక్కించి వీధి వీధిన వాడవాడన ఇతనిని ఊరేగింపి ఐగుప్తు దేశంలో ఉన్న సర్వజనులందరూ ఈయనకు నమస్కరించినట్లు చేయము. ధన్యవాదములు ప్రభు. మీరు నాపై ఉంచిన నమ్మకాన్ని నేను వమ్ము చేయను. కరువు సంభవించినప్పుడు ఈ ఐగుప్తు దేశమునందరినీ నేను కాపాడుదును. అటులైనా మేము నిష్క్రమించదము. యువకులారా,
చూశారు కదా యోసేపుని చరిత్ర. చూసాం ఫాదర్. మీరు సరిగ్గా గమనించినట్లయితే యోసేపుకు చిన్ననాటి నుంచి ఎన్నో కష్టాలు ఎదురైనాయి. తండ్రి ప్రేమకు దూరం అవ్వటం, ఐగుప్తు దేశంలో బానిసగా ఉండటం, ఇలా ఎన్నో కష్టాలు. అయినా దేవుని పట్ల నమ్మకము వదలలేదు, దేవునిపై విశ్వాసం ఉంచాడు. అదేవిధంగా మీరు కూడా దేవుని పట్ల నమ్మకము విశ్వాసము కలిగి ఉండాలి. యవన ప్రాయంలో యెహోవా కాడిని మోసిన వారిని దేవుడు ఆ యోసేపు వలె దీవిస్తాడు. యవనస్తులారా, మీ యవన ప్రాయంలో ఎటు మీ గమనము మీరే నిర్ణయించుకోండి. ఆ విధంగా యోసేపు యెహోవా పట్ల, పెద్దల పట్ల భయభక్తులు కలిగి తన యొక్క పనిని చిత్తశుద్ధితో చేస్తూ ఐగుప్తు దేశంలో రాజు తర్వాత అంత గొప్ప వ్యక్తిగా ఎదిగాడు. నా రాజ్యము నాశనమైపోయింది, నా శక్తి బలహీనత పడింది. యేసే గెలిచాడు. కాబట్టి యవన ప్రాయంలో యెహోవా కాడిని మోసినట్లయితే ఆ దేవుడు ఆ యువకులను యోసేపులాగా దీవించి ఉన్నత మార్గంలో ఉంచుతాడని ఈ నాటిక ద్వారా మనకు తెలిసింది. కాబట్టి యవనస్తులైనటువంటి మీరందరూ మీ యవన ప్రాయంలో మీ గమనం ఎటో తెలుసుకోవాలి. యవనమా ఎటు నీ గమనము అనేది తెలుసుకోవాల్సిందిగా మీకు తెలియజేస్తున్నాం. ఈ విధంగా మన ఎన్ఎస్ఎం యూత్ పిల్లలు చక్కగా ఈ నాటిక ప్రదర్శించినందుకు వారికి అభినందనలు, ధన్యవాదాలు. ఫాదర్ క్యారెక్టర్ రోహిత్ ఫాదర్గా చదివింది. ఫాదర్ క్యారెక్టర్ చేసిన అబ్బాయి రోహిత్, ముందుకు రావాలి. రోహిత్, లూసీ, సైతాను, వాళ్ళ శిష్యులుగా ప్రశాంత్, బన్ను, యాకోబు, శ్యామ్, రూబేన్, విన్నీ, సీమోన్, జోబిన్, యోధా, జశ్వంత్, లేవి, బన్ను, నఫ్తాలి, బన్ను, యోసేపు, గోపి, కార్తిక్, బాట్సారి, రోహిత్, ఇస్మాయిలీలు, సాయి టీం, పోతిఫర్, విన్నీ, జులేకా, రోని, పానీయ వాహకుడు కార్తిక్, ప్రమోద్, పర్వరాజు, భావన్, సైనికుడు ప్రమోద్, వజీర్, శ్యామ్, అందరూ మరి మన ఎన్ఎస్ఎం యూత్ పిల్లలు చాలా కష్టపడి ఈ యొక్క నాటిక నేర్చుకున్నారు. ఈ నాటిక ద్వారా దేవుడు హెచ్చించబడాలి, ఈ బిడ్డలు దీవించబడాలి. బిడ్డలారా మీ అందరికీ ధన్యవాదాలు, అభినందనలు. చక్కగా చేశారు. ఒకసారి చప్పట్లు కొట్టి మన అభినందించారు. ఇప్పుడు మన ఆంధ్ర క్రైస్తవ నాట్య మండలి వారు యోగ చరిత్ర అనే నాటకాన్ని ప్రదర్శించబోతున్నారు.